శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. కళింగ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మాజీ కేంద్ర మంత్రి కృపారాణి, జెడ్పీ చైర్మన్ ప్రియా విజయ, వాణి సీతారాం, దువ్వాడ మాధురి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సందడిపై మా ప్రతినిధి బాలు మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి ముందుగానే సంక్రాంతి ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం జిల్లాలోని ప్రతి గ్రామాన్ని కూడా భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నారు. ఈరోజు కళింగ వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతికి సంబంధించిన సంబరాలు, ముగ్గురు పోటీలతో పాటు వివిధ కార్యక్రమాలు చేస్తారు. ప్రస్తుతం మనతో మాజీ కేంద్ర మంత్రి కృపారాణి కూడా ఉన్నారు. మేడం, ఎలా ఉంది సంక్రాంతి సందడి శ్రీకాకుళం జిల్లాలో? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఏదైతే కళింగ ఐక్యవేదిక సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు పెట్టారో వారిని ఎన్ని చూసిన తర్వాత నేను వారిని నిండు మనసుతో అభినందిస్తున్నాను. ఎందుచేతనంటే ఈ ముగ్గులు చూసిన తర్వాత ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అంటే చెప్పే పరిస్థితి లేదు. ప్రతి ముగ్గులో కూడా సంక్రాంతి తాలూకా సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా మన భావితరాలకు అందించే విధంగా ఉంది. నేను అదే అంటాను, హైందవ సాంప్రదాయం అంతరించిపోతుంది, మానవీయ విలువలు కునారిల్లిపోతున్నాయి. ఆర్థిక సంబంధాలుగా మారిన నేటి తరుణంలో మన బిడ్డలకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా అసలు కనుమరుగైపోయింది. వారికి తెలియదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలియదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్కి అలవాటు పడ్డారు. సో అటువంటి బిడ్డలకు ఇటువంటి సంస్కృతి సాంప్రదాయం ఈ విధంగా ఉంటుంది అన్నది మనం తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇది చూడటమే కాదు, ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం క్యారీ ఆన్ చేయాలి. సంక్రాంతి అంటే దానికి పెద్ద పండుగ అని మనం ఎందుకంటాం? ఇది 4 రోజుల పండుగ. భోగి రోజు భోగి మంటలు వేస్తాం, ఈ విధంగా రంగవల్లులు వేయటం, పాడి పంటలన్నీ ఇంటికి వచ్చే సందర్భం, హరిదాస్ కీర్తనలు, అక్కడెక్కడో ఒక ముగ్గులో నేను పొత్తర్లు కూడా చూశాను. పొత్తర్లు, ఉల్లికాడలు, పిండి వంటలు కూడా చేసి పెట్టారు. సో ఇవి చూడటం వలన మనం థియరీ కంటే ప్రాక్టికల్గా సంక్రాంతి అంటే ఈ విధమైన స్పెషాలిటీనా అని మన బిడ్డలకు అర్థమయ్యే విధంగా వేసిన. చెప్పండి, ఎలా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లా? మా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయండి. ఈ భోగి మంటలు, భోగి పిడికలు, ఈ హరిదాసు కీర్తనలు, వాటితో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదే వాతావరణం ఇప్పుడు మన పిల్లలకు చూపించడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. యాక్చువల్గా ఈ ముగ్గులు ఇంతమంది అమ్మాయిలు వచ్చి, మహిళలు వచ్చి ముగ్గులు వేశారు. అసలు దీన్ని మేము ప్రతి ఒక్కరూ విజేతగా నేను ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చి ముగ్గు వేయటము, ఇంత కళ ఉందా? ఇప్పటికీ ఈ కళ అంతరించిపోలేదు. ఇది ఇలా భావితరాలకు ఈ కళని మనం క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది చాలా మంచి శుభ సంతోషదాయకం అండి. పెద్ద ఎత్తున మహిళలు వస్తున్న పరిస్థితి, సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఏం చెప్తారు ఓవరాల్గా జిల్లాలో ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? కళింగ ఐక్యత వేదికగా ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలు 3 రోజులకు ముందుగానే ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్ని భాగస్వామ్యం చేస్తూ మహిళల ద్వారానే ఇంతటి కార్యక్రమాన్ని నడిపించినటువంటి మా కళింగ పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజుల్లో పిల్లల్లో నేర ప్రవృత్తి పెరిగిపోవడం, అంటే కుటుంబ సాంప్రదాయాలు, విలువలు అనేవి పేరెంట్స్కి టైం లేక పట్టించుకోకపోవడం వంటి కొన్ని కారణాల వల్ల ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి భావితరాలకు అందకుండా ఉన్నాయి. అవన్నిటినీ భావితరాలకు అందించే ఉద్దేశంతో మెయిన్ ఎజెండా ఏంటంటే మన భావితరాలకి సంస్కృతి సాంప్రదాయాలు అనేవి తెలియాలి అనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేయడానికి ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మీరే చూస్తారు కదా, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ జనరేషన్లో కూడా చక్కగా ముగ్గులేస్తున్నారు అమ్మాయిలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్న పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ ముగ్గులు పోటీలతో పాటు ఇతర క్రీడలు వంటి వాటి కూడా ఇవి కూడా సాంప్రదాయ క్రీడాకారులు కూడా సాంప్రదాయమైనటువంటి క్రీడలు ఏవైతే సంక్రాంతి సంబరంగా జరుపుతారో ఈ క్రీడలన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, NTV శ్రీకాకుళం జిల్లా.